ప్రభునందు ప్రియమైన సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ఈరోజు మనం మరొక ఆడియోని ఈ యొక్క యూట్యూబ్‌లో ధ్యానం చేద్దాం. ఈ ఆడియో మాటలు వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మనం ఒక చిన్న పాఠాన్ని ధ్యానం చేద్దాం. సాతానుకు సాధ్యం కానివి. సాతానుకు సాధ్యం కానివి ఉన్నాయా? చిన్న ప్రార్థన చేసుకొని వాక్యం నేర్చుకుందాం. పరలోకమందున మా తండ్రి, మహాపరిశుద్ధుడైన మా దేవ, ఆకాశమునకును భూమికిని ప్రభువా, సర్వోన్నతుడా, సర్వసృష్టికర్త, నిత్యుడా, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి మీకు స్తోత్రములు. మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో మీకు మా కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాం. తండ్రి, క్రైస్తవ్యమంతా నామకార్థ క్రైస్తవ్యంగానే చాలా చోట్ల మిగిలిపోయింది. తండ్రి, అబద్ధమును నిజముగా, నిజమును అబద్ధముగా మార్చేసింది ఈ లోకమంతా. అందులో క్రైస్తవులు అనబడే వాళ్ళు కూడా నిజమును అబద్ధముగా, అబద్ధమును నిజముగా పరిగణించి సత్యాన్వేషణ చేయకుండా, పరిశీలన చేయకుండా, మీ వాక్యమును కలిపి చెరిపి నాయన సాతానుగా అర్థం చేసుకోకుండా, సాతానంటే ఏంటో పరిపూర్ణంగా అర్థం కాక, అపవాది అంటే, విరోధి అంటే, సాతాను అంటే అర్థమేమిటో తెలియక, అసలా అతని వ్యక్తో, శక్తో ఉన్నాడో, లేడో, అతని వల్ల ఏమన్నా అవదా అనే విషయాల్ని కూడా తెలుసుకోకుండా, సాతానుకి చాలా పెద్దపీట వేసి, సాతాను ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడని ఊహల్లో అనేక మంది మభ్యపెడితే ఆ యొక్క భ్రమల్లో ఉండిపోయి పరిపూర్ణ అవగాహన లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో మీ యొక్క పరిశుద్ధ గ్రంథమును 66 పుస్తకాలు చదివి సాతానుకి సాధ్యం కాని విషయాలు అనేకమైనవి ఉన్నవని పూర్తిగా గ్రహించే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మీరు నిజముగా నమ్మితే సమస్తం దేవుని మూలంగా కలిగి ఉన్నవి అని కొరింథీ మొదటి పత్రిక 11:12 మీరు నమ్మితే, కలిగి ఉన్నది సమస్తమును ఆయన మూలంగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అని యోహాను సువార్త 1:3 నమ్మితే, మన ప్రాణమునకును దీర్ఘాయుష్యునకును మూలమైన వాడు దేవుడని ద్వితీయోపదేశ కాండం 30:20 నమ్మితే, నా కాలగతులు మీ వశములో ఉన్నవి అని కీర్తన 31:15 నమ్మితే, నీ ప్రాణమును నీ సకల మార్గములు ఏ దేవుని వశం ఉన్నవో నీవు ఆయన నమ్మలేదు అనే మాటను మీరు ఖచ్చితంగా నమ్మితే కనుక, దానిలో 5:21 నీవు జరగవలని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించిన వాటినన్నిటినీ చేయుటకై అనే మాట అపోస్తలుల కార్యాలు 4:27 మనం అందరం కూడా చదివి నమ్మగలిగితే, అపోస్తలుల కార్యాలు 2:23లో దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఆయనను మీరు దుష్టుల చేత సిలువేసి చంపితారు అనే మాట మీరు ఖచ్చితంగా నమ్మితే, దేవుడు నిశ్చయించిన సంకల్పం అనే మాట మీరు నమ్మితే, ఇర్మీయా 10:23లో నరులు సన్మార్గం ప్రవర్తించుట వారు వశంలో లేదనియు, నరులు ఎవరి మార్గాలను వారు ఏర్పరచుకోవడం వారు వశంలో లేదని మీరు నమ్మితే, ఎఫెసీ పత్రిక 1:10-12 ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడనే మాట నమ్మితే, ఈ వచనములన్నీ కూడా నేను అందరూ నమ్మితే, సాతానికి సాధ్యం కాని విషయాలు అనేకమైన ఉన్నాయని, సాతాను వల్ల ఏమీ కాదని, అపవాది అంటున్నాం, విరోధి అంటున్నాం, సాతాను అంటున్నాం, హిందువులు శనిగాడు అంటారు, లేకపోతే దుష్టుడు అంటారు, శోధకుడు అంటారు, అనేకమైన పదాలు ఉన్నాయి కదా. ఈ విషయాలన్నీ కూడా మనం అంటే సాతానికి సాధ్యం కాని అనేకమైన విషయాలు ఉన్నాయని ఖచ్చితంగా బైబిల్ ఆధారంగా 66 పుస్తకాల ఆధారంగా మనం అనేక విషయాలు నమ్ముతాం. నేను విషయంలోకి వెళ్ళిపోతే డైరెక్ట్‌గా సాతాన్ అంటే ఎవరో మనకు తెలుసును చాలా మందికి. లూసిఫర్ మాత్రం కాదు.
ద ప్యారడైజ్ లాస్ట్ అనే ఒక పుస్తకం చదివి చాలామంది దేవుని చేత నెట్టివేయబడ్డాడు. సాతాను కోసం చాలా అబద్ధ బోధలున్నాయి. అవన్నీ మీరు నమ్మొద్దని దయచేసి పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. సాతాను ఒక దేవదూత కాదని, దేవుని చేత నెట్టివేయబడిన వాడు కాడని, దేవుని సవాల్ చేసి నీ పిల్లలను నా పిల్లగారు నా వాళ్ళుగా చేసుకుంటాననే విషయం అదెక్కడ జరగలేదని, ప్రకటన గ్రంథం 12 అధ్యాయం దాని గురించి కాదని, ది యెహెజ్కేలు 28 అధ్యాయము సాతానుడు కాదని, యెషయా 14 అపవాది కాదని, అపవాదిని గురించి కాదని, బైబిల్‌లో సాతాను గురించి అనేకమైన విషయాలు, సాతాను చాలా చేసాడు, అలా చేసాడు, ఇలా చేసాడని చాలా విషయాలున్నాయి కదా! అవన్నీ విషయాలు అన్నీ కూడా వాస్తవం కాదని మీరు మొట్టమొదటిగా గ్రహించాలని ప్రేమపూర్వకంగా కోరుచున్నాను ప్రియులారా. సాతానుకు సాధ్యం కానివంటే హేబెలు చేత పాపం చేయించలేకపోయాడు. ఆదికాండం 4 అధ్యాయము, హెబ్రీ పత్రిక 11 అధ్యాయం 4 వచనం. ఆదికాండం 4 వచనం. ఆదికాండము 39 అధ్యాయం 9, 10 వచనాల్లో యోసేపు చేత పాపం చేయించలేకపోయాడు. యోబు చేత పాపం చేయించలేకపోయాడు అనే విషయం మీకు అందరికి తెలుసును. యోబు గ్రంథం 1 అధ్యాయం 21 నుంచి 23, 2 అధ్యాయం 10 వచనం. మత్తయి సువార్త 4 అధ్యాయం 4 నుంచి 16 వచనాలు, లూకా సువార్త 4 అధ్యాయము 1 నుంచి 11 వచనాలు ఆలోచన చేసినట్లయితే మన ప్రభువైన యేసుక్రీస్తు వారి చేత అపవాది శరీరాశ, నేత్రాశ, జీవపడము అనే పాపాలు చేయించలేకపోయాడు. సాతానుకి సాధ్యం కానిది భక్తిపరుడిని బోల్తా కొట్టించడం సాతానుకు సాధ్యం కాదు. భక్తిపరుడి చేత పాపం చేయించలేకపోయాడు. క్రీస్తు ప్రభువు చేత పాపం చేయించలేకపోయాడు. యోహాను సువార్త 8 అధ్యాయం 46 వచనంలో నా యందు పాపం మీలో ఎవడు స్థాపించనన్నాడు. యోహాను మొదటి పత్రిక 3 అధ్యాయం 5 వచనంలో పాపం తీసివేయుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమైనన్నాడు. పాపమెరుగని ఆయన మన కోసం పాపంగా చేసినని పాపమెరుగని ఆయన మన కోసం దేవుడు పాపంగా చేశాడే కానీ పాపం యేసుక్రీస్తు వారు చేయలేదని కొరింథీ 2 పత్రిక 5:21-22 వచనాలు 21-20 వచనాలు చెప్తున్నాయి. మన వల్ల శోధింపనను ఆయన పాపం లేని వాడుగా ఉండునని వాక్యం చెప్తుంది హెబ్రీ 4:15లో. పేతురు మొదటి పత్రిక 2:22లో ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడియు బదులు బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తను అప్పగించుకొనెను. ఆయన పాపము చేయలేదనే మాట పేతురు మొదటి పత్రిక 1:22లో మనకు కనబడుతుంది. ప్రభునందు ప్రియులారా, సాతానున్నాడు. అతను ఎవరో ఉన్నాడంటే ఒక వ్యక్తా, శక్తా ఆలోచించేయాలి. లేతే ఒక దుష్టుని యొక్క ఆలోచనను సాతానుగా మనం నమ్ముతున్నామా? పరిశుద్ధాత్మ అలా దేవుడు కాదు. పరిశుద్ధాత్మ అంటే కీర్తనలో 51 నీ సన్నిధిని నా ఎదురును తొలగనీయకము, నీ పరిశుద్ధాత్మ నా ఎదురును తొలగనీయకమన్నాడు. పరిశుద్ధాత్మను నీ సన్నిధి అన్నాడు బైబిల్‌లో. పరిశుద్ధాత్మ అంటే దేవుని కృప అన్నాడు బైబిల్‌లో. పరిశుద్ధాత్మ అంటే దేవుని లక్షణములని చెప్పింది బైబిలు. పరిశుద్ధాత్మ అంటే దేవుని వరం అని చెప్పింది బైబిలు. పరిశుద్ధాత్మ అంటే దేవుని బలము, దేవుని బహుప్రసిద్ధి అని చెప్పింది బైబిలు. నీ పరిశుద్ధాత్మ నా ఎదురును తీసివేయకము అన్నాడు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అన్నాడు. దేవుని పరిశుద్ధాత్మ అంటే దేవుని వ్యక్తిత్వం అని చెప్పింది బైబిలు. తెస్సలోనికీ మొదటి పత్రిక 4:8 వచనం, యెషయా 61:10-12, ఎఫెసీ 4:30, కీర్తనలు 51:9-10 వచనాలు. అనేకమైన వాక్యాలు ఏం చెప్పినాయంటే పరిశుద్ధాత్మ అంటే వేరొక శక్తి, వేరొక వ్యక్తి, వేరొక దేవుడు ఎలా కాదో, యేసుక్రీస్తు అంటే దేవుడు ఎలా కాదో, తండ్రి కాదో, సృష్టికర్త కాదో, దేవుడు కాదో, సర్వశక్తిమంతుడు కాదో, తండ్రి, దేవుడు, రక్షకుడు, సృష్టికర్త ఎలా కాడో యేసుక్రీస్తు, మీరందరూ భ్రమలో ఉన్నట్టుగా, మీరే చాలామంది అనుకున్నట్టుగా, అపవాది కూడా, సాతాను కూడా, విరోధి కూడా అతనొక శక్తి కాదు, వ్యక్తి కాదు.
కాదు. సాతాను గురించి చాలా మందికి సరైన అవగాహన లేదు బైబిల్‌లో. పైపైన బైబిల్ చదివారు. అందుకే నేను సాతానుకి సాధ్యం కాని అనేకమైన విషయాలు బైబిల్‌లో ఉన్నాయి. షద్రకు, మేషకు, అబేద్నెగోల చేత పాపం చేయించలేకపోయాడు. దానియేలు గ్రంథం 2, 3 అధ్యాయాల్లో. దానియేలు చేత ప్రార్థన మానిపించలేకపోయాడు. దానియేలు 6 అధ్యాయంలో. పాపం చేయించలేకపోయాడు. ప్రార్థన మానిపించలేకపోయాడు. మొర్దెకై చేత దన్నం పెట్టించలేకపోయాడు ఎస్తేరు గ్రంథంలో. యూదులు ఎవరికి దండం పెట్టరు, నమస్కారం పెట్టరు. ఆలోచించేయండి. సాతాను ఏవో చేసేస్తాడంటే భక్తిపరులని యోబు చేత, యోసేపు చేత, క్రీస్తు చేత, ఇప్పుడు బైబిల్‌లో చెప్పిన కొంతమంది షద్రకు, మేషకు, అబేద్నెగోల చేత, దానియేలు చేత, అనేకమైన భక్తుల చేత, భక్తురాళ్ళ చేత, రూతు చేత పాపం చేయించలేకపోయాడు. ఎస్తేరు చేత పాపం చేయించలేకపోయాడు. ఎస్తేరు అనాథే. పాపం చేయడానికి అవకాశాలుంటాయి. చేయించలేకపోయాడు. రూతు భర్త చనిపోయాడు. మరలా వివాహం చేసుకోవడానికి సిద్ధపడింది కానీ పాపం చేయలేదు. చేయించలేకపోయాడు అపవాది. భక్తురాళ్ళను, దేవుని సొత్తైన ప్రజల్ని అపవాది ఏమి చేయలేకపోయాడు. సాతానుకు సాధ్యం కాని చాలా విషయాలున్నాయి. రోమపత్రిక 16 అధ్యాయం 20 వచనంలో సమాధానకర్తయగు దేవుడు సాతాను మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక త్రొక్కించెను. అపవాదిని ఎదిరించుడు వాడు మీ ఎదురు నుండి పారిపోవును. పారిపోతాడే కానీ ఎదిరిస్తే ఏం చేయలేడు. సంపూర్ణమైన అవిధేయతకు ప్రతిదండన సంపూర్ణ విధేయత అని చెప్పింది కొరింథీయుల పత్రిక 10:4 వచనం. మీ విరోధమైన అపవాది ఎవరిని మింగుదలని గర్జించు సింహంలో తిరుగుచున్నాడు. అపవాదిని ఎదురించుడు వాడి మీద నుండి పారిపోవునన్నాడు. అపవాదికి చోటియ్యకుడు అన్నాడు ఎఫెసీ పత్రికలో. మీకు ఈ వచనాన్ని తెలుసు. కాబట్టి సాతాను నా చేత పాపం చేస్తున్నాడు. సాతాను నా చేత మోసగిస్తున్నాడు. సాతాను ఉండడం వల్ల నేను శరీరాశకు లొంగిపోతున్నాను, నేత్రాశకు లొంగిపోతున్నాను, జీవపడంగా లొంగిపోతున్నాను. నా దేవుడు ఆశించిన రీతిగా, నా ప్రభువు ఆశించిన రీతిగా నేను బ్రతకలేకపోతున్నాననే సాకులు చెప్పొద్దు. ధర్మశాస్త్ర ప్రకారంగా, కొత్త నిబంధన ప్రకారంగా, దేవుని వాక్య ప్రకారంగా జీవించడం చాలా ఈజీ. ద్వితీయోపదేశకాండము 30 అధ్యాయము 11 నుంచి 20 వచనాలు, 12 నుంచి 20 వచనాలు అద్భుతమైన విషయాలున్నాయి, చదవండి. మత్తయి సువార్త 11 అధ్యాయము 25 నుంచి 30 వచనాలు అద్భుతమైన విషయాలున్నాయి, చదవండి. సాతానుకు సాధ్యం కానివి. లోకాన్ని జయించడం దేవుని బిడ్డలకు సాధ్యమే. సాతాను జయించే జయము, విజయము, అధిక విజయము, అత్యధిక విజయము దేవుని బిడ్డలకే సొంతం. దేవుని బిడ్డల్ని సాతాను ఓడించలేడు, ఓటమి కలిగించలేడు. దేవుని బిడ్డల యొక్క విజయానికి ఆటంకం కలిగించలేడు అపవాది. అధిక విజయం రాకుండా అడ్డుకోలేడు అపవాది. అత్యధిక విజయాన్ని చేరుకున్నప్పుడు వాడు పన్నాగాలు, వాడు కుట్రలు, వాడు కుతంత్రాలు, వాడు తంత్రాలు, మంత్రాలు ఏమి చెల్లవు, గుర్తించాలా. కాబట్టి దేవుని కుమార్తెలు జయము నుండి విజయమునకు, విజయము నుండి అధిక విజయమునకు, అధిక విజయం నుండి అత్యధిక విజయమునకు వెళ్ళిపోగలరు. ఆయనను రోమపత్రిక 8:30 ఆయనను మనం ప్రేమించడం ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. అత్యధిక విజయం. జయించు వానికి మన్నాను తినిపిస్తానన్నాడు. జయించు వానికి జనుల మీద అధికారం ఇస్తానన్నాడు. ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాలు మీకు తెలుసు. జయం, విజయం, అధిక విజయం, అత్యధిక విజయం దేవునిదే, దేవుని కుమారులదే, దేవుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తుదే. కాబట్టి సాతాను ఇదంతా సాతాను ప్రోద్బలమండి, సాతాను ప్రోత్సాహం అండి, సాతాను యొక్క సోదరండి, సాతాను నన్ను అలా చేస్తాను, ఇలా చేస్తానండి,
ప్రార్థనకెళ్ళనివ్వట్లేదండి, ప్రార్థన చేయనివ్వట్లేదండి, వాక్యం చదవనివ్వట్లేదండి, పాటలు పాడనివ్వట్లేదండి, భక్తి జీవితం జీవించనివ్వట్లేదండి, నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా నన్ను జీవించనివ్వట్లేదండి. మరి యోసేపు ఎలా జీవించగలిగాడు? యోబు ఎలా జీవించగలిగాడు? యేసుక్రీస్తు ఎలా 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 జీవించగలిగాడు? షద్రకు, మేషకు, అబేద్నెగో ఆళ్ళ ముందు ఆళ్ళడిగితే మనం ఏం చెప్తాం సమాధానం? ఈ భక్తులందరూ కూడా భక్తిహీనుల్ని ప్రశ్న అడిగితే, మీకిచ్చిన పేపరు, మాకిచ్చిన పేపర్ ఒకటే కదా! మరి మేము పాస్ అయ్యాం, మీరెందుకు ఫెయిల్ అయ్యారని అడిగితే ఏం చెప్తారు వాళ్ళు? మనమేం చెప్తాం? ఒకసారి ఆలోచన చేయండి, ఆలోచన చేయండి. కాబట్టి సాతానుకు సాధ్యం కాని విషయాలు అనేకమైనవి బైబిల్‌లో ఉన్నాయి కాబట్టి మనం శాయశక్తులా కృషి చేసి, దేవుని కృపతో కృషి చేసి మనం అత్యధిక విజయం పొందుకుందాం కానీ, ఆళ్ళ మీద, ఈళ్ళ మీద, సాతాను మీద, ఆ పక్కోళ్ళ మీద, ఈ పక్కోళ్ళ మీద, లేతే వాళ్ళ మీద, వీళ్ళ మీద సాకులు చెప్పుకొని, నిర్లక్ష్యం కలిగి, అశ్రద్ధ కలిగి, మన జీవితాన్ని ఏమాత్రం కూడా పాడు చేసుకోవద్దు. తండ్రైన దేవుని మహాకృప వలన, ప్రభువైన యేసుక్రీస్తు వారి త్యాగం వలన క్రైస్తవులు లోకం నుండి సంఘంలోకి, సంఘం నుండి సంపూర్ణతలోకి, సంపూర్ణతలో నుండి సర్వసంపన్నులోకి, సర్వసంపన్నుల నుండి పరిపూర్ణతలోకి, పరిపూర్ణతలోంచి కొలస్సీ 2:9 ప్రకారంగా సర్వ పరిపూర్ణతలోకి ప్రమోషన్ కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తలస్తూ, కోరుతూ, సాతానుకి సాధ్యం కాని విషయాలు అనేకమైనవి ఉన్నాయి. మన కార్యక్రమాలు మనం చేయకుండా, మనం కృషి చేయకుండా, సాతాను మీద, ఇంకొకళ్ళ మీద, ఆళ్ళ మీద, ఈళ్ళ మీద ఆదాములాగా భార్య మీద పెట్టి, అబ్రహాములాగా భార్య మీద పెట్టి, ఆళ్ళ మీద, ఈళ్ళ మీద పెట్టి, మనము దేవునికి వ్యతిరేకంగా పాపం చేయకుండా, భక్తులు ఎలాగైతే అగ్నికైనా ముందుకెళ్ళిపోయారో, సింహాల గుహకైనా ఎలాగెళ్ళిపోయారో, ఇశ్రాయేలు ముందు ఎర్ర సముద్రం నిలవలేదు. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యచంద్రులు ఆగిపోయినాయి. ఏలీయా ప్రార్థన చేస్తే వర్షం కురిసిపోయింది. వర్షం కురిసేసింది, ఆగిపోయింది. ఇలాగ భక్తులు అనేకమైన గొప్ప గొప్ప కార్యక్రమాలు సృష్టిని, ప్రకృతిని, దేవుని మహాకృపను బట్టి ప్రకృతిని శాసించి, సాతాను ఆశించినవి చేయకుండా, సాతాను సైతము, మరణాన్ని సైతము, సమస్తాన్ని శాసించినటువంటి మహా గొప్ప వీరభక్తుల వలె భూమి మీద ఉన్న భక్తులు శ్రేష్ఠులు వారిని కేవలం ఇష్టలు అన్నాడు కాబట్టి కీర్తన 16:2లో భూమి మీద ఉన్న భక్తులుగా, శ్రేష్ఠులైన భక్తులుగా మనందరం మిగిలిపోవాలని కోరుకుంటూ, ఈ నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు.